నెక్లెస్ విషయంలో తప్పు వాళ్ళదైనా నీ మీద వేసుకొని వాళ్ళని సేవ్ చేసావంట కదా. ఆ విషయం చెప్పడం కోసమే ఫోన్ చేసిందంట. అదే తను ఫోన్ చేసిన విషయం ఇంకెవరికైనా చెప్పావా శ్రీ? లేదమ్మా. ఓకే, నువ్వు వెళ్ళి ఫోన్ చెయ్యి. సరే అమ్మా. అత్తయ్య గారు ఫోన్ చేశారు కదా, ఏదో మాట్లాడకూడదు పాపం. మనం ఎందుకు ఇక్కడ పదా. హలో, గుర్తుందా? మీరేదో పొరపాటు చేస్తే అది అందరికీ తెలిస్తే నీ పరువు నీ కుటుంబ పరువు పోతుందని నేనేదో మేనేజ్ చేస్తే నువ్వు శ్రీరామ్కి ఫోన్ చేసి విషయం చెప్తావా? అది కాదు, మీకు థ్యాంక్స్ చెప్పాలి. ముందు నేను చెప్పేది విను. అడిగినప్పుడు మాత్రమే సమాధానం చెప్పు. పెళ్ళి ఆపేస్తే నీకు బుద్ధొస్తుందేమో కదా. కేవలం నా మంచితనం వల్లే ఇన్నిసార్లు క్షమించాను. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఫైనల్ వార్నింగ్. ఫైనల్ వార్నింగ్. రేఖ నా సంతోషం కోసం అత్తయ్య గారికి ఫోన్ చేయమని చెప్పింది. ఇప్పుడు అత్తయ్య గారు నన్ను తిట్టారని చెప్తే తను బాధపడుతుంది. ఏంటి నువ్వు థ్యాంక్స్ చెప్పగానే మీ అత్తగారు పొంగిపోయి ఉంటారుగా, నువ్వేంటి అలా డల్గా కూర్చున్నావు? నువ్వు ఫోన్ చేయగానే మీ అత్తగారు నిన్ను మెచ్చుకునే ఉంటుంది కదా, అది మామూలు విషయం కాదుగా. అవునే, నేను చేసింది మామూలు విషయం కాదు. నిజంగా నేను ఇలా చేస్తానని మా అత్తగారు అస్సలు ఊహించలేదు. అత్తగారు బండ బూతులు తిడితే బాగా దీవించినట్టు నటించావా? నువ్వు అబద్ధం చెప్పిన విషయం నాకు తెలుసే, కానీ నాకు తెలుసు అన్న విషయం నీకు తెలియదు. నువ్వు నాతో చెప్పిన అబద్ధం విలువ ఎంతో నాకు తెలుసు. ఆ అబద్ధం చాలా విలువైంది. నేను శ్వేతం ప్రేమిస్తున్నానని తెలిసిన అమ్మ వేరే అమ్మాయితో నా పెళ్లి జరిపిస్తోందంటే ఆ అమ్మాయితో నేను సంతోషంగా ఉంటాననే కదా అమ్మాయి సంబంధాన్ని ఖాయం చేసింది. అది కరెక్ట్ కాదేమో. శ్వేతని మర్చిపోవడానికి ప్రిపేర్ అయ్యాడు, కానీ లేఖని ఇష్టపడేలా చేయాలంటే లేఖ మీద శ్రీరామ్కి మంచి ఇంప్రెషన్ ఉండాలి. మా అమ్మే సెలెక్ట్ చేసింది అంటే లేఖ ఎంత గొప్ప అమ్మాయి అని శ్రీరామ్ ఆలోచించాలి. స్వామి, నేను తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. అత్తయ్య గారికి నేనంటే ఇష్టం, అందుకే నెక్లెస్ విషయంలో నాకు హెల్ప్ చేశారు. నేనే అనవసరంగా అత్తయ్య గారికి కోపం తెప్పించాను. అసలు నేనే కాదు, మా వాళ్ళు కూడా ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉన్నారు. మొదటిసారి ఇష్టపడింది దక్కకపోతే నేను తట్టుకోలేను స్వామి, నేను తట్టుకోలేను. నా పార్టీకి నేనేదో ప్లాన్ చేసుకుంటుంటే నువ్వే ఫోన్ చేసావు. నెక్లెస్ విషయం ఏదో చెప్పి వాళ్ళని తన్ని తరిమేస్తుంది అన్నావు. మళ్ళీ ఫోన్ చేసి అత్తగారు నెక్లెస్ ఇచ్చారు అన్నావు. ఏంటి ఇదంతా? కరెక్ట్ గా వర్కౌట్ అయ్యి ఒక్క ప్లాన్ వేస్తే అదే నువ్వే చెడగొట్టావు. వాళ్ళని చేసిన అమ్మ వాళ్ళని ఏమీ అనదు. ఇంకేదైనా వేరే రూట్ ఉంటే ఆలోచించు.